నమస్తే వెల్కమ్ టు వీక్షణం. నాటి జలబంధం ఇప్పుడు జగడానికి తెరతీసిందా? మాజీ సీఎంల భేటీ నేడు తెలంగాణలో నీటి వాటాలపై నిప్పులు కురిపిస్తుందా? ఇప్పుడు ప్రజాభవన్, అప్పటి ప్రగతి భవన్లో కేసీఆర్, జగన్లు నీటి వాటాలు కేటాయింపులపై జరిపిన ఏకాంత చర్చలు తెలంగాణకు పెను శాపంగా మారాయా? అసలు ఆ రోజు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై అప్పటి ముఖ్యమంత్రులు ఏం చర్చలు జరిపారు? ఆ తర్వాత అప్పటి మంత్రి రోజాతో చేపల పులుసు తిని కేసీఆర్ ఏం హామీ ఇచ్చారు? జగన్, రోజాలతో కేసీఆర్ జరిపిన చర్చలు తెలంగాణకు లాభాన్ని చేకూర్చాయా, నష్టాన్ని మిగిల్చాయా? నేను మీకు యాద ఉంటుంది, మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, బేసజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాటలు బంద్ చేయండి అని చెప్పినాను. అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్. ఏం సాధించారు? 1 టీఎంసీ సాధించారా కృష్ణాలో? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీ మెసాలను తొడగొట్టి సుప్రీంకోర్టు పోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోగస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా? ఇలా మేము తెచ్చినాం. సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగి నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్లో నాకన్నా చిన్నవాడైనా 7 టైమ్స్ పోయినా నేను మహారాష్ట్ర పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజాప్తా 100 టీఎంసీల నీళ్ళు తీసుకుంటున్నాం. ఇట్లా చేసుకోమని చెప్పినాం. విన్నారుగా కేసీఆర్ మాటలు. 2019 జూన్ 28న ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నాటి ఏపీ సీఎం జగన్ తో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదంపై 6 గంటలకు పైగా ఏకాంతంగా సమావేశం జరిపారు. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య బేసిన్లు లేవు, భేషజాలు లేవు అంటూ ఇష్టానుసారంగా నీటిని వాడుకోవాలంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 2019 జూన్ 28న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ప్రగతి భవన్లో 6 గంటలకు పైగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమర్థ వినియోగం, ముఖ్యంగా గోదావరి నది నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ చర్చల్లో ఇరు ముఖ్యమంత్రులు ఇచ్చిపుచ్చుకోవటం విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత అనిశ్చితంగా ఉండటంతో గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లించడం ద్వారా ఇరు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చాలని చర్చల్లో నిర్ణయమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఏపీతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ ఏపీకి స్నేహహస్తమందించారు. గోదావరి నది నుంచి ఏటా 3500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలను మాత్రమే వాడుకోగలదని అన్నారు కేసీఆర్. మిగతా నీరంతా ఏపీ వాడుకునే అవకాశముందంటూ చెప్పుకొచ్చారు. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించొచ్చని సూచించారు. దీంతో రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చని అప్పటి సమావేశం సమయంలో జగన్ కు కేసీఆర్ వివరించారు. అంతేకాకుండా గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యతపై జగన్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. క్రియాశీలకంగా లభస్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా సాధ్యమవుతుంది. ఒక ఎల్లర్ బదులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు 100% మా యొక్క ఇప్పటికీ నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ నీరు ఈరోజు మన కళ సుమారు 1000 టీఎంసీ గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ 2 ప్రాజెక్టులు
ఎక్కువైపోయి సముద్రాన్ని నీళ్ళు ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా పాజిటివ్ నిర్ణయం గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో కొత్త అధ్యాయం జగన్ గారు నేను వచ్చి ఇష్టపడుతున్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీవనం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. దానికి మేం చేయగలిగింది ఏం లేదు. దాని ప్రజల దీవెన ప్రజల సపోర్ట్ ఉన్నంతకాలం తప్పకుండా వాళ్ళకు నిర్వహిస్తాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి మళ్లీ విన్నారుగా కేసీఆర్ మాటలు. 2019 ఆగస్టు 12న అప్పటి ఏపీ మంత్రి రోజా ఇంట్లో చేపల పులుసు ఆతిథ్యం స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ఏపీ సీఎం జగన్ కు పెద్దన్నగా సహకారం అందిస్తానని అన్నారు. గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని, ఆ నీటిని వాడుకుంటే బంగారు పంటలు పండుతాయన్నారు. రాయలసీమ ఆర్థికంగా ఎదగాలన్నా, రతనాల సీమగా మారాలన్నా గోదావరి జలాలు రావాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వారి ఇంట్లో అమరావతిలో చెప్పిన అధ్యక్షుడు, నీళ్ళు వేస్ట్ పోతున్నాయా సముద్రానికి, ఏం పంచాయతీ పెడితే పోతాక ఈ దిక్కుమాలిన పంచాయతీలు బంద్ చేయండి, వాడుకుందాం నీళ్ళు. సమైక్య రాష్ట్రంలో అట్లే చేసినారు మీరు, రాష్ట్ర విభజనకు దోహదమైనరు. ఇవాళ కూడా మీ వైఖరి మార్చాలని చెప్తాను వినలే అధ్యక్షుడు. ఎన్నో కేసులు పెట్టినాడు, ఎన్నో సతాయించినాడు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసినాడు మాకు ఆయన ముఖ్యమంత్రి ఉన్న రోజు. అవన్నీ తట్టుకున్నాం అధ్యక్షుడు. ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే రేస్ వెల్కమ్ అని చెప్పి వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని. మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను, పాత బేసిన్లు లేవు, భేషజాలు లేవు, మేము కూడా బతకాలి, మా పాలమూరుకు అవసరం. 2014లో చంద్రబాబు, 2019లో అప్పటి సీఎం జగన్ తో మీటింగ్ సమయంలో బేసిన్లు లేవు, భేషజాలు లేవంటూ కేసీఆర్ చేసిన మాటలు తెలంగాణకు శాపంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాడు జగన్ను ప్రగతి భవన్ కు పిలుచుకుని నీటి కేటాయింపులపై చర్చలు జరిపి అన్నదమ్ములుగా ఉందామని స్నేహహస్తం అందించి రాష్ట్రానికి ద్రోహం చేశారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. గోదావరిలోని మిగులు నీటిని కృష్ణానదిలోకి తరలిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలే బనకచెర్ల ప్రాజెక్టు పుట్టుకకు కారణమయ్యాయన్న చర్చ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు మొదలుపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును గతంలో 2016లో చంద్రబాబు, కేసీఆర్ మాట్లాడుకున్న అంశాల ప్రాతిపదికనే ముందుకు తీసుకువెళ్లారని కేసీఆర్ మాటలు బట్టి అర్థమవుతోంది. గోదావరి జలాలను పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి ప్రోత్సహించిందే కేసీఆర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో చంద్రబాబుతో చర్చల సందర్భంగా కేసీఆర్ 400 టీఎంసీల తరలింపునకు ప్రతిపాదన ఇచ్చారని సమాచారం. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ద్వారా అదనపు నీటిని తరలిస్తుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కేసీఆర్ గతంలోనే బోర్డుకు ప్రాజెక్టులిస్తామని ఒప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రం ఏర్పడ్డాక బేసిన్ పారామీటర్, బేసిన్ వెంట నివసిస్తోన్న జనాభా ఆధారంగా ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలు 555 టీఎంసీలను తెలంగాణకు కోరాల్సి ఉండగా కేవలం 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. 2021 దాకా ఈ ఒప్పందం కొనసాగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తాము మాత్రం తెలంగాణకు న్యాయమైన వాటా సాధించేందుకు పోరాడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గోదావరి జలాల్లో 3000 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని చంద్రబాబు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కృష్ణా జిల్లాలో 500 టీఎంసీలు, గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకునేందుకు అనుమతులు ఇచ్చాక ఏపీ వాడుకున్నా తమకేమీ అభ్యంతరం లేదంటోంది. మొత్తానికి కేసీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే బనకచెర్ల పుట్టుకకు ఆయనే కారణమని స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు కలిసి నడుద్దాం, రాయలసీమ రతనాల సీమ కావాలని స్నేహహస్తం చాచి ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్ల మధ్య జలయుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. చలిమంటల కంటే రెండు పార్టీల మధ్య నీటి సెగలు మరింత హీట్ ఎక్కిస్తున్నాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను తుపాకీ బుల్లెట్స్ లాగా పేలుస్తూ కాంగ్రెస్ విరుచుకుపడుతూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెడుతోంది అని గులాబీ దళం రణభేరి మోగిస్తుంది. ఈ క్రమంలో అసెంబ్లీలో రెండు పార్టీల మధ్య జల జగడం మరింత రంజుగా సాగటం ఖాయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. గోదావరి కృష్ణా నీటి లెక్కలపై జగడం. సభలో వాటర్ వార్ ఖాయమా? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నీళ్ల రాజకీయం నిప్పులు చిమ్ముతోంది. కృష్ణా గోదావరి నదుల్లో రాష్ట్రానికి దక్కాల్సిన చుక్క చుక్క నీటిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుపాకాన పడింది. రాష్ట్రానికి నువ్వు ద్రోహం చేశావంటే, లేదు నువ్వే అన్యాయం చేశావంటూ సాగుతోన్న ఈ ఆరోపణల పర్వం ఇప్పుడు అసెంబ్లీని అగ్నిగుండంగా మార్చబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. విభజన సమయంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన సగం వాటాను వదిలేసి కేవలం 299 టీఎంసీలకు కేసీఆర్ ఎందుకు అంగీకరించారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. 1000 కోట్లు కుమ్మరించిన కాళేశ్వరం కుంగిపోవటం, పాలమూరు రంగారెడ్డిని 10 ఏళ్లు కాలయాపన చేయటం ద్వారా దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టేలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో బీఆర్ఎస్ తప్పులను ఎండగట్టేందుకు రేవంత్ సర్కార్ సర్వం సిద్ధం చేసుకుంది. ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొడుతూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు నేతృత్వంలో గులాబీ శ్రేణులు యుద్ధానికి దిగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణగా తెలంగాణ నీటిని ధారాదత్తం చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ముఖ్యంగా బనకచెర్ల ద్వారా ఏపీకి 200 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్ అగ్రనేతలు మండిపడుతున్నారు. కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకు అప్పగించడం ద్వారా రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని కేంద్రం చేతుల్లో పెట్టారని, ఇది ముమ్మాటికి తెలంగాణ ద్రోహమేనని బీఆర్ఎస్ నినదిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టుకు గతంలోనే కేసీఆర్ అనుమతిచ్చారని కాంగ్రెస్ అంటుంటే, లేదు రేవంత్ రెడ్డి ఢిల్లీ మీటింగ్ లో అంగీకరించినందుకే కేంద్రం అనుమతిచ్చిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. విభజన సమయంలో జరిగిన 66-34 నిష్పత్తి ఒప్పందం ఇప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టింది. తెలంగాణకు 50% వాటా సాధించడంలో ఎవరు విఫలమయ్యారనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. గత కొద్ది రోజులుగా బయట మీడియా సమావేశాల్లో సాగుతోన్న ఈ యుద్ధం శాసనసభలో ప్రత్యక్ష పోరుకు దారితీయనుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మంత్రులు ఓవైపు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఓవైపు పాత రికార్డులు, జీవోలతో సభను హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జల యుద్ధం ఓ లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను రేవంత్ ప్రభుత్వం ఎండగట్టేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటుంటే, రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ తాకట్టు పెడుతోందని ఎదురుదాడి చేసేందుకు గులాబీ దళం ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో నీళ్లు నిజాలు అనే నినాదంతో అసెంబ్లీలో సాగుతోన్న వాటర్ వార్ లో ఎవరు పైచేయి సాధిస్తారు, తెలంగాణకు ఎవరి హయాంలో ద్రోహం జరిగింది అనేది తెలియనుంది.